హాయ్ గైస్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇంకొకటి, మీరు నిజంగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి, అలాగే ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నైస్ విజువల్స్. Great visuals. The sea. Bah. Kota kota. Wah. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువ చూసుండది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. అనిరుద్ ఎన్టీఆర్ కొరటాల కాంబో. సో అదిగా సంగతి. మొత్తానికి మన కొరటాల శివ గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఒక రేంజ్లో ఓర్ర మాస్లో చూపిస్తున్నారని అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమైపోయింది గ్లిమ్స్తోనే. గ్లిమ్స్ స్టార్ట్ అవ్వడంతోనే ఒక మంచి విజువల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ, అలాగే అందులో ఉన్న సీన్స్ని చాలా ఇంటెన్స్గా చూపించారు. రాబరీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓడలోకి ఎక్కే సీన్స్ కానీ, అలాగే వాళ్ళు సీలో పడి ఆ తర్వాత మొత్తం బ్లడిష్గా మారిపోయి యంగ్ టైగర్ ఒక్కొక్కరిని నరుగుతున్న సీన్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా విజువల్ పరంగా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఒక రేంజ్లో పర్ఫామ్ చేసేటైతే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ముఖ్యంగా ఒక షాట్ ఉంటుంది, నరుకుతున్నప్పుడు నెలవంక చంద్రుడు కంప్లీట్ అయ్యే విధానం విత్ బ్లడ్, హాఫ్ పీస్ విత్ వైట్ మూన్ అండ్ మిగిలినంతా కూడా బ్లడ్తో అలా సర్కిల్ క్రియేట్ అయ్యే విజువల్ అయితే అద్దరిపోయింది. సో ఆ షాట్కి కొరటాల శివ గారికి కుదోసి చెప్పేసేయచ్చు, చాలా బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది గ్లిమ్స్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అయితే ఇంకొక రేంజే. గ్లిమ్స్ మొత్తం ఒక రేంజ్లో ఉంటే ఆ లాస్ట్ 10 seconds ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అనేది ఇంకొక రేంజు. దానికి తగ్గ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ నాకైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియో విన్నట్టుగానే ఉంది. సో అది ఒక్కటి కొంచెం ఏమైనా ఇంకా డిఫరెంట్గా చూపించుంటే బాగుండేదని నాకైతే పర్సనల్గా అనిపించింది. అది చాలా బాగుంది, మనం ఆల్రెడీ విన్న మ్యూజిక్కే, బట్ దీనికి రిపీట్ చేయడం అనేది నాకు కొంచెం అదొక్కటే తప్ప మిగిలినంత అవసరం. సో లెట్స్ గెట్ రెడీ గైస్. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ దేవరా, విచ్ విల్ కమ్ ఇన్ సమ్మర్.